నమస్తే, వెల్కమ్ టు సిటిజన్ పల్స్. నేను మీ ఉదయ్ కిరణ్. తెలంగాణ రాష్ట్రంలో బిగ్ షాక్ ఇవ్వనున్నది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ అనుకున్నదంటే ఇక అది ఎవరినైతే మీదైనా చేతి పెట్టే రోజు. తెలంగాణలో ఉన్నటువంటి పింఛన్దారులు ఎవరైతే ఉన్నారో ఆ పింఛన్దారులకు పిచ్చి లేపే వార్త. దాదాపు 25% పింఛన్దారులను కట్ చేసే వార్త. ఇది మన వార్త. పింఛన్దారులకు మోసం జరుగుతుంది అనే వార్త పెద్ద సోషల్ మీడియాలో హల్చల్ అవుతా ఉన్నది. ఏంటి అంటే ఈ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అదేమంటారు దాన్ని, పైలట్ ప్రోగ్రామ్ ఒకటి స్టార్ట్ చేసింది. పైలట్ సర్వే. ఎవరెవరు అసలైనటువంటి అర్హులు, ఎవరెవరు అసలైనటువంటి అర్హులు ఉండి పింఛన్దారులు ఉన్నారు, కొంతమంది ఫేక్ ఉన్నారా, ఎవరు ఉన్నారు అంటే ఇంట్లో ఎంతమంది కట్ అయ్యారు ఏంది అనేది ఒకటి చూసుకుంటూ వస్తే, మొట్టమొదటగా ఒకటి మాట్లాడుకుందాం. 2023 కంటే ముందు 2023 ముందు ఏమున్నది, 4016 ఎవరికి, దివ్యాంగులకు. ఇక 2016 మరో 7 మందికి, ఇంకా చేనేత కావచ్చు, బీడీ కావచ్చు, హెచ్ఐవి బాధితులు కావచ్చు, ఇంకా సింగిల్ ఉమెన్స్ కావచ్చు, వీళ్ళందరికీ 2016. అయితే రేవంత్ సర్కార్ ఏం చెప్పింది, 2023 తర్వాత ఇక్కడ కేసీఆర్, రేవంత్ రెడ్డి ఏం చెప్పారు, దివ్యాంగులకు 6016, వృద్ధుగా మిగతా 7 మంది కేటగిరీ వాళ్లకు 4016 ఇస్తామని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు సర్కార్ చెప్పింది. అయితే ఇప్పటికీ ప్రభుత్వం వచ్చి ఏర్పడింది, ఇప్పటికీ ప్రభుత్వం వచ్చి 2.5 సంవత్సరాలు అయింది. అయినా ఇప్పటి వరకు పింఛన్లు ఏమైనా అమలు చేసిరా, ఇప్పటి వరకు పింఛన్లు ఏమైనా ఇచ్చిర్రా వీళ్ళు? అంటే ఇచ్చిర్రు, ఎట్లా, ఏ విధంగా ఇచ్చారు? ఇదే 2016, ఇదే 4016 కొనసాగిస్తున్నారు. కానీ ఇక్కడ 4016 7 మంది కేటగిరీకి, ఇక్కడ 6016 ఎవరికైనా ఇస్తున్నారా అంటే దీని మీద కనీసం ఎవరి మీద అవగాహన లేకుండా, పైసలు లేవు. రైతు భరోసా ఇవ్వమంటే పైసలు లేవు, ఇక్కడ పింఛన్లు ఇవ్వమంటే పైసలు లేవు. కానీ 25% ఆడిట్ చేసి 25% ఆడిట్ చేసి అందరిని, కొంతమందిని ఎగరగొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నది తెలంగాణ ప్రభుత్వం అంటూ కొన్ని వార్తా సమాచారంలో చక్కర్లు కొడుతూ ఉన్నటువంటి సందర్భం. అయితే మరొకటి, ఈడ పింఛన్దారులకు ఎవరెవరికి షాక్ అంటే, ఒకసారి చూడురి, ట్రాక్టర్, కార్, సొంత ఇల్లు, కొంత పొలం ఎక్కువగా ఉన్నటువంటి వాళ్ళకు పూర్తి స్థాయిలో, అంటే పూర్తిగా ఇక ఎవరెవరికి ఈడ ట్రాక్టర్, కార్, సొంత ఇల్లు, పొలం, ఎవరైతే ఎక్కువ శాతంగా పొలం అంటే ఒక 3 ఎకరాల పైన ఉందా, లేదా 5 ఎకరాల పైన ఉన్నటువంటి వాళ్ళకు, అంటే ఇప్పుడు గ్రామ స్థాయిలలో ట్రాక్టర్లు ఉన్నటువంటి వాళ్ళకు పింఛన్దారులు ఎవరైతే ఉంటారో, అంటే ఇప్పుడు ట్రాక్టర్ ఉంది, ఇక్కడ కొడుకుకు లేదా కొడుకులలో ఎవరైనా ట్రాక్టర్ తెచ్చుకొని ఉన్నారని ఇక్కడ ఇంటి పెద్ద మనిషికి పెన్షన్ పోతుంది. కార్, సొంత ఇల్లు, ఊర్లలో సొంత ఇల్లు ఎవరెవరికి ఉండదు చెప్పురు, నాకు అర్థం కాదు. ఏం ఆడిట్ చేస్తా ఉన్నారు, ఏం పైలట్ సర్వే ఇది? అసలు పెన్షన్లు రద్దు చేయడానికి ట్రాక్టర్ ఉంటే కట్టు, కార్ ఉంటే కట్టు, సొంత ఇల్లు ఉంటే కట్టు, పొలం ఉంటే కట్టు, ఏంది మరి? దీని తర్వాత ఏడికి పోతుంది అంటే మిగతా పథకాల మీద కూడా ఇదే. ఇక్కడ దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో, దివ్యాంగులకు సంబంధించినటువంటి దాంట్లో కూడా పూర్తి స్థాయిలో అనర్హులు ఉన్నారు. దానికి సంబంధించినటువంటి ఆడిట్ కూడా జరగాల. దాని మీద సంబంధించినటువంటి, అంటే మొత్తానికి కొత్త పెన్షన్లు ఇచ్చుడు మానేసి ఉన్నటువంటి పెన్షన్లు కట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నది కాంగ్రెస్ పార్టీ.
ఇప్పుడు మీ ఇంట్లో మీ కుమారులకు కానీ అంటే పింఛన్దారులు అంటే ఎవరు ఉంటారు అబ్బా, ఇక ఒక 60 ఏళ్ళ పైన ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళ పిల్లలు ఉద్యోగం చేసుకుంటూ రెండు ఒక కారు కొనుక్కున్నారు అనుకో, పింఛన్ కట్ అయిపోతుంది. ఆ ఇంటి ముసలోళ్ళకు పింఛన్ కట్ అయిపోతుంది. రేషన్ కార్డులలో కూడా ఇదే పంచాయతీ నడుస్తూ ఉన్నది. మరి ప్రభుత్వం ఏం చేయాలనుకుంటున్నది? 2026 ఏప్రిల్ లోపు మొత్తం గుర్తింపు, ఒకటి ముఖ గుర్తింపు పెట్టి అవకాశాలు ఏమైతే ఉన్నాయంటే కొత్త 25% ఆడిట్లో వీళ్ళని ఎత్తేసే ప్రయత్నం జరుగుతుందని కూడా వార్తా సమాచారం చేస్తూ ఉన్నది. మరొకటి, దీని తర్వాత ఉపాధి హామీకి సంబంధించి, కళ్యాణ లక్ష్మికి సంబంధించి కొన్ని సందర్భాలలో అంటే ఈడ ఒకటి గమనించుని, 8 కేటగిరీలు ఉంటే ఆ 8 కేటగిరీలల్లా పిల్లలకు ట్రాక్టర్లు, కార్లు, సొంతిల్లు లేనివాడు ఎవడు? ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు ఇచ్చినోనికే పెన్షన్ ఇచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. కారు ఉంటే పెన్షన్ కట్టు. ఇడ వీళ్ళు చేసేది ఏంది? 4016 ఉన్నటువంటి దివ్యాంగులకు 6016 చేస్తా అని చెప్పి ఇప్పటివరకు 6016 కాదు కదా, కనీసం ఆ 4016 కరెక్ట్ అయినటువంటి పరిస్థితి. 2016 4016 చేస్తున్నారు, అవి కరెక్ట్గా అయినటువంటి పరిస్థితి. మరి ఎందుకు ఈ సరిసబ్బులు లేనటువంటిది? దీని తర్వాత కళ్యాణ లక్ష్మి, ఉపాధి హామీ, తర్వాత అవుట్ సోర్సింగ్ ఉద్యోగస్తులకు సంబంధించి, ఇంట్లో ప్రైవేట్కి సంబంధించినటువంటి ప్రైవేట్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఉద్యోగాలున్నా, కారు ఉన్నా, ఏదున్నా కూడా పూర్తి స్థాయిలో పెన్షన్లు రద్దు చేసే కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ తీసుకుంటా ఉన్నది. మరి సొంతిల్లుంటే ఏ విధంగా కట్ చేస్తారు అనేది మరి రాష్ట్రంలో ఉన్నటువంటి అధికారులు చెప్పాలా, ఇక్కడ ముఖ్యమంత్రి గారు చెప్పాలా, ప్రెస్ మీట్ పెట్టి మరి అవును అబ్బాకి ఇది ఇట్లా ఉన్నది పరిస్థితి, పైసలు లేక మేము చెప్పుల దొంగ లేక చూస్తున్నారు కాబట్టి మేము ఈ విధంగా కట్ చేస్తా ఉన్నాం, పెన్షన్లు మేము పెంచలేము. ఆల్రెడీ పెన్షన్ 6016 4016 అని ఇప్పటివరకు సబ్సిడీ అయినటువంటి ప్రభుత్వం ఇప్పుడు కట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నది. మరి దీని మీద మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. పెన్షన్ల రద్దుపై, కారు, ట్రాక్టరు, సొంత ఇల్లు ఉంటే పెన్షన్లు కట్, ఇంట్లో 60 ఏళ్ళు కానీ 70 ఏళ్ళు ఎవరున్నా సరే పెంచేది పోగా ఉన్నటువంటి దివ్యాంగులకు సంబంధించినటువంటి విషయంలో కూడా ఈ యొక్క పూర్తిగా ఒక ఆడిట్ క్రియేట్ చేసి దాంట్లో కొంతమంది అనర్హులు ఉన్నారని చెప్పేసి కట్ చేసే ప్రక్రియను కూడా కాంగ్రెస్ పార్టీ తీసుకుంటా ఉన్నది. మరి ఈ యొక్క వీడియోపై, ఈ యొక్క పెన్షన్ల రద్దుపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. స్టే ట్యూన్ విత్ సిటిజన్స్ పల్స్.